మొట్టమొదటి పార్లమెంటు నెహ్రూ టైం నుంచి రేవంత్ రెడ్డి వరకు పార్లమెంట్ లో ఎవరిని కూర్చోబెడతారు? మీరు అగ్రకులాలను కూర్చోబెడతారు. మరి మేము ఎప్పుడు కూర్చోవాలి పార్లమెంట్ లో? నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఒకటే మాట, నువ్వు పార్లమెంట్ లోకి 4% లేని రెడ్లని 96% ఉన్నటువంటి బీసీలని పక్కన పెట్టి 4% ఉన్న రెడ్లకి 8 పార్లమెంట్ స్థానాలు, 1% లేని ఒక వెలమానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నువ్వు ఎట్లా ఇస్తావని వేదిక మించి సవాల్ విసురుతున్నా నేను. అందుకనే ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలకి గుండు సున్నా కాదు, నువ్వేమంటున్నావు? మోడీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు ఇచ్చిందని అంటున్నావు. బీసీ ఎస్సీ ఎస్టీల 90% ప్రజలకి రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డ ఇచ్చిండని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నువ్వేమిచ్చినావు? మాకు అధికారంలో వాటా ఇచ్చినవా? సంపదలో వాటా ఇచ్చినవా? నువ్వు దేంట్లో వాటా ఇచ్చినావు? పార్లమెంట్ స్థానాలు బీసీలో ఉన్న జనాభా ఉన్న కాడ నువ్వు బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నావు.